వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు మార్నింగ్ 10:00కి చాలా బిగ్ ఈవెంట్ ఉంది. సో, ఆ ఈవెంట్ మేబీ మార్కెట్స్‌ని క్రాష్ అయినా చేసేలా చేయొచ్చు. సేమ్ టైమ్ మార్కెట్స్‌లో ఒక బిగ్ రికవరీ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఏంటి అన్న దాని గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. ఈరోజు ఫస్ట్ 1 అవర్ ట్రేడ్ చేయకుండా ఉంటే బెటర్. అండ్ ఒకవేళ ట్రేడ్ చేస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ పొజిషన్స్ తీసుకుంటే బెటర్ అన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. గ్లోబల్ మార్కెట్స్‌లో డౌ జోన్స్ అప్రాక్సిమేట్‌లీ 800 పాయింట్స్ ర్యాలీ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 150 ప్లస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఐటీ స్టాక్స్ మాత్రం స్టిల్ వీక్ మొమెంటమ్ కనపడుతున్నాయి. అండ్ వాటి గురించి డిఐ డేటా అండ్ అట్లానే గోల్డ్, బిట్‌కాయిన్, సిల్వర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మనం మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ 874 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ 1.7% రికవరీ రావడం చూసాం. నాస్డాక్ ఏమో 23 పాయింట్స్ మాత్రమే నెగిటివ్‌లో క్లోజ్ అయింది. మొత్తం ఎంటైర్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా రికవరీ అయినా నాస్డాక్ మాత్రం న్యూట్రల్‌గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కరెంట్లీ మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మేజర్‌గా జపాన్ మార్కెట్ 1.3% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ రావడం మనం చూడగలిగాం. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే డవ్ ఫ్యూచర్స్ నార్మల్‌గానే ఉంది. కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ 240 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అక్కడ నాస్డాక్ ఏమో నెగెటివ్‌లో క్లోజ్ అయింది న్యూట్రల్‌గా. బట్ ఇక్కడ మాత్రం 240 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం యూఎస్ మార్కెట్స్ డవ్ జోన్స్ బిగ్ పాజిటివ్, నాస్డాక్ ఏమో మైల్డ్ నెగెటివ్‌గా ఉంది. అండ్ హౌవెవర్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కరెంట్లీ 23,557 దగ్గరైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మనకి ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం కనపడుతుంది. నిఫ్టీ 50 ఫ్యూచర్స్‌కి మనం గిఫ్ట్ నిఫ్టీని కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 60-70 పాయింట్స్ గ్యాప్ అప్. అదే ఇండెక్స్‌తో కంపేర్ చేసుకుంటే 140-150 పాయింట్స్. కానీ మనం ఫ్యూచర్స్‌తో కంపేర్ చేయాలి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ 50 పాయింట్సే చూపెడుతుంది. ఏడిఎస్‌లో చూద్దాం. ఎందుకంటే డౌ జోన్స్‌లో అంత బిగ్ ర్యాలీ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్‌గానే ఓపెన్ అవుతునేటప్పుడు ఏడియాస్‌ని చూడాలి. ఏడిఆర్ ప్రకారంగా చూస్తే ఇన్ఫోసిస్ న్యూట్రల్, కానీ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూడండి ఈచ్ వన్ 2% రియాక్ట్ అయింది. విప్రో ఏమో 2.8% నెగెటివ్ సైడ్ వచ్చింది. విప్రో గురించి, బైబ్యాక్ గురించి, వీటి గురించి ఉంది తప్ప ఎక్కడ నెగెటివ్ అప్డేట్స్ లేవు. కానీ విప్రో ఎందుకు 3% కరెక్షన్ అయిందనేదైతే రీజన్ తెలియట్లే. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. రిమైనింగ్ వ్యూవర్స్‌కి హెల్ప్ అవుతది. బ్యాంకింగ్ స్టాక్ ఏడియాస్ అయితే మాత్రం యెస్టర్‌డే కన్నా కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి కాబట్టి మేబీ ఈరోజు మైల్డ్ పాజిటివ్‌గా ఓపెన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం న్యూట్రల్‌గా ఓపెన్ అవుతున్నట్టు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మరి డౌ జోన్స్ ఎందుకు అంతలా ర్యాలీ అయింది అని మీరనొచ్చు. యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్‌లో వాళ్ళకి జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. లాస్ట్ టైమ్ నంబర్ 212,000. ఈసారి ఎక్స్‌పెక్టేషన్ 213,000-216,000. నంబర్ ఏమో 225,000 వచ్చింది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో, ఎకనామిక్ సిట్యుయేషన్స్‌లో నంబర్ వీక్‌గా వస్తే కరెక్టే. ఎందుకంటున్నానంటే నంబర్ వీక్‌గా వచ్చినాయనుకోండి, మోస్ట్‌లీ ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలోనే చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ వచ్చింది ఏంటి అనంటే, ఇజ్రాయెల్‌కి లెబనాన్ మధ్య కూడా సీజ్ ఫైర్ యెస్టర్‌డే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు స్టిల్ లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారని లెబనాన్ అయితే మాత్రం క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇద్దరి మధ్య కూడా సీజ్ ఫైర్ అయిపోయింది. మేము ఎటువంటి అటాక్స్ ఇకపైతే చెయ్యము అని చెప్పి ఇజ్రాయెల్ అయితే చెప్తుంది. ఇది కానీ నిజమైతే మాత్రం యూఎస్, ఇరాన్ వార్ ఎక్స్‌పెక్టేషన్స్ మీద పాజిటివ్‌గా మేబీ రెప్యుటేషన్ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. హౌవెవర్ ఇరాన్ పరంగా ఇరాన్ అఫీషియల్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నదేంటి అనంటే, నెగోషియేషన్స్‌తో ఐ మీన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్‌తో నెగోషియేషన్స్ ఏదైతే జరుగుతుందని మీరు అనుకుంటున్నారో అదైతే మాత్రం కరెక్ట్ అయిన ప్రోగ్రెస్ లేదు. అండ్ ఆ ప్రోగ్రెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను జస్ట్ నార్మల్‌గా చెక్ చేసినా కూడాను కరెంట్‌లీ అయితే మాత్రం మోస్ట్‌లీ యూఎస్ అండ్ ఇరాన్ పరంగా అయితే మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. కానీ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా ఐ మీన్ మాక్సిమం ప్రోగ్రెస్ అంతా కూడా పాజిటివ్‌గానే వెళ్తుంది. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మేము దీన్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ ఎండ్ అయ్యేలోపు ఎక్కడైనా వార్ సిట్యుయేషన్స్ పరంగా మేజర్‌గా సీజ్ ఫైర్ గురించి పాజిటివ్ హోప్ గాని ఇవ్వగలిగితే లాస్ట్ 1½ అవర్ అయినా, 2 అవర్స్ అయినా బిగ్ ర్యాలీ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డే ఎండ్ టైమ్‌కొస్తే. ఎటువంటి అప్డేట్ గాని రాకపోతే మాత్రం కంప్లీట్‌గా వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే నాస్డాక్‌లో ఎందుకు 240-250 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది సడెన్‌గా అంటే బ్రాడ్‌కామ్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ అన్నీ కూడాను ఎస్టిమేటెడ్ నంబర్స్‌ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. దీనివల్ల సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవ
అవన్నీ కూడా నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఈవెన్ మన ఇండియాలో సెమీకండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లేదా యూఎస్‌లో ఉన్న సెమీకండక్టర్‌తో వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మేజర్‌గా టెక్ కంపెనీస్ వాటిలో నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌లో వీక్ మొమెంటం మేబీ కనపడితే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి మాత్రం మర్చిపోవద్దు. నౌ ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 4,447 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐ 4,360 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. క్యాష్ మార్కెట్‌లో లాస్ట్ 3 మంత్స్‌లో ఎఫ్ఐఐ సెల్ చేసిన నంబర్ ఏంటో తెలుసా? అప్రాక్సిమేట్‌లీ 1.4 లాక్ క్రోర్. 4 మంత్స్‌లో అయితే మాత్రం అప్రాక్సిమేట్‌లీ 2.65 లాక్ క్రోర్. అదే 7 మంత్స్‌లో అయితే మాత్రం అంటే 6 మంత్స్‌లో అయితే మాత్రం అప్రాక్సిమేట్‌లీ సెల్ చేసింది 3 లాక్ క్రోర్. 3,00,000 కోట్లు లాస్ట్ 6 నెలల్లో సెల్ చేశారంటే ఇట్స్ అన్ వెరీ హ్యూజ్ నంబర్ అండి. దీన్ని కంట్రోల్ చేయడానికే ఈరోజు ఆర్‌బీఐ వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఈక్విటీ మార్కెట్‌లో స్ట్రెయిట్ అవే ఇంత హ్యూజ్ సెల్లింగ్ చేయడం ఈవెన్ గత 3 సంవత్సరాల నుంచి మీరు కాలిక్యులేట్ చేసుకున్నా గానీ ఇయర్లీ వైస్‌గా కూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్ 3 ఇయర్స్‌లో 2024లో 3,00,000, 25లో 3,00,000, 26లో 3,00,000 ఈవెన్ ఇక్కడ చూడండి 2022లో అప్రాక్సిమేట్‌లీ ఒక 3,00,000, 21లో 92,000 అప్రాక్సిమేట్‌లీ 10,00,000 క్రోర్ 10,00,000 కోట్ల రూపాయలు అంటే మన ఇండియా జీడీపీ 10 ఇయర్స్ జీడీపీ అమౌంట్‌ని అప్రాక్సిమేట్‌లీ వీళ్ళు సెల్ చేయడం జరిగింది. ఇండియన్ మార్కెట్‌లో 2022 వరకు ర్యాలీ బానే చూసాం. 2023 కూడాను. 24, 25, 26లో అయితే మాత్రం ఇంకా హ్యూజ్ కరెక్షన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. అయితే డీఐ డామినేట్ చేసిందని మీరు అనొచ్చు. కానీ ఇండియన్ మార్కెట్స్‌లో ఎఫ్‌పిఐ, ఎఫ్ఐఐస్, ఎఫ్‌డిఐస్ కానీ ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోతే మాత్రం డెఫినిట్‌గా అది కొంతవరకు ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుంది. సో, కరెంట్‌లీ ఆర్‌బీఐ పరంగా ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. కొంతవరకు ఈరోజు నేను మీకు కొన్ని అప్డేట్స్ చెప్తాను. దాని ప్రకారంగానే ఈరోజు మార్కెట్ మూవ్ అవుతది. అవి మాత్రం చూడండి. టెక్నికల్‌గా ఈరోజు మార్కెట్స్‌లో మాక్సిమం వర్కౌట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫస్ట్ ఈవెంట్ అనలైజ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ మీకు కనెక్ట్ చేస్తాను చూడండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్‌బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్‌ని చేంజ్ చేయరని చెప్పారు. ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడ ఉంటదండి. ఇది ట్రేడింగ్ ఎకనామిక్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో క్యాలెండర్‌తో సహా ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటదనేది మీకు ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో, ముందుగానే మీకు అది అర్థమవుతది కాబట్టి చూస్తారు కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం అన్‌చేంజ్డ్‌గా పెడతానని చెప్తున్నారు. అంటే పెంచరు, అలా అని కట్ చేయరు. అన్‌చేంజ్డ్‌గానే పెడతానంటున్నారు. బానే ఉంది. దీని తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతది వితిన్ 5 మినిట్స్‌లో. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? రూపీ వీక్ అవుతుంది కదా! ఎందుకంటే రూపీ ఎంతుంది 95.76. లాస్ట్ టైమ్ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ పెట్టినేటప్పుడు 92 ఉంది. ఇప్పుడు 95.3 738. సో, ఇప్పుడు రూపీ రూ. 3 వరకు డిప్రిషియేట్ అయింది. యూఎస్‌డీతో కంపేర్ చేసుకుంటే. సో, డాలర్‌తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ రూపీ రూ. 3 డిక్లైన్ అయింది. సో, రూపీ ఇంకా వీక్ అవ్వకుండా ఉండడం కోసం ఆర్‌బీఐ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకొస్తదనేది చాలా ఇంపార్టెంట్. మేబీ స్వాప్ రేషియో చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటదా? లేకపోతే మన ఇండియాలోని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకేమైనా రెగ్యులేషన్స్‌ని మార్చడానికి అవకాశాలు ఉంటాయా అనేది చూడండి. మేబీ ఎందుకంటే రీసెంట్‌గా క్యాబినెట్‌లో కూడానా ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్స్ ఇండియన్ బాండ్స్ కొంటే వాళ్ళకి టాక్సేషన్‌ని తగ్గిస్తామని చెప్పారు. అండ్ అట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని మళ్ళీ ఏవైనా కొంచెం బెనిఫిట్ ఇచ్చే విధంగా తీసుకురాగలిగితే రూపీ స్ట్రెంథెన్ అవుతది. అది ఇండియన్ మార్కెట్‌కి బిగ్ బూస్టప్ అవుతది. రెండోది ఇంకోటి ఏంటి అనంటే ఇన్‌ఫ్లేషన్. ఆర్‌బీఐ ఇన్‌ఫ్లేషన్ పరంగా ఎంత నంబర్ చెప్తుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైమ్ వాళ్ళు చెప్పిందైతే మాత్రం జీడీపీ ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 27కి 6.9 అండ్ ఇన్‌ఫ్లేషన్ అయితే మాత్రం 4.6%. సో, ఈ జీడీపీ ప్రొజెక్షన్, ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఎట్లా చెప్తారనేది ఇంపార్టెంట్. ఇన్‌ఫ్లేషన్ పరంగా, జీడీపీ పరంగా మరీ నెగెటివ్‌గా ఇచ్చారనుకోండి మార్కెట్ క్రాష్ అవుతది. అలా కాకుండా పాజిటివ్‌గా ఇచ్చారనుకోండి మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్‌గా హైక్ చేస్తారా లేదా? నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఒకటి రూపీ వీక్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారనేది మార్కెట్‌ని బూస్టప్ చేస్తది. 2 జీడీపీ లాస్ట్ టైమ్ 6.9% ఫైనాన్షియల్ ఇయర్ 27కి ఇచ్చారు. 26కి 7.6% ఎస్టిమేటెడ్. కానీ 6.9 ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏం చెప్తారు? ఈ నంబర్స్ కన్నా ఇంకా తక్కువ చెప్తారా? ఎక్కువ చెప్తారా? ఎక్కువ చెప్తే పాజిటివ్, తక్కువ చెప్తే నెగెటివ్. ఇన్‌ఫ్లేషన్ ప్రొజెక్షన్ కూడా 4.6%. మేబీ ఈ 4.6% కన్నా ఆర్‌బీఐ టార్గెట్ 2-4%. సో, ఇప్పుడు 4.6 అంటున్నారు. బికాజ్
బికాస్ ఆఫ్ ద వార్ సిచ్యువేషన్. సో, మేబీ ఎట్లాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారు. ఇంకోటి ఇదే వార్ గాని కంటిన్యూ అయితే ఆర్‌బీఐ కంటూ ఏదైనా స్ట్రాటజీ ఉందా? అది కూడా మాట్లాడాలి. వీటన్నిటి బట్టి మార్కెట్‌లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ మొమెంటమ్ డిపెండ్ అయ్యి ఉంటది. సో, మోస్ట్‌లీ ఎవరైనా గానీ మార్కెట్‌లో టెక్నికల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒకవేళ గానీ పాజిటివ్‌గానే ఉంటే మాత్రం 23,800ని రీటెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నెగెటివ్‌గా గాని ఉంటే మాత్రం నిఫ్టీ 50 ఈ లోని ఫస్ట్ రీటెస్ట్ చేస్తది. మరీ ఇంకా ఎక్కువ లో అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తాము అని అట్లాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ గానీ, మరీ ఎక్కువ లోస్ గానీ, మరీ ఎక్కువగా గానీ మాట్లాడితే మాత్రం మేబీ నిఫ్టీ 50 ఈ 23,216ని బ్రేక్ చేసి 200, 150 వరకు డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మేజర్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందైతే మాత్రం. గుర్తుపెట్టుకోండి టెక్నికల్ లెవెల్స్ కన్నా ఈవెంటే ఇంపార్టెంట్ కాబట్టి, ఈరోజు టెక్నికల్ లెవెల్స్ బేస్డ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం 11:30 వరకు అవాయిడ్ చేయండి. ఆ తర్వాత మీరు ట్రేడ్ చేసుకున్న నో ప్రాబ్లమ్ వర్కౌట్ అవుతాయి. కానీ 11:30 వరకు వర్కౌట్ అవ్వడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటది. ఆర్‌బీఐ ఈవెంట్ పరంగా మీరు చూడాల్సిన అప్డేట్స్ కూడా అవే అనమాట. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ కరెంట్‌లీ యెస్టర్‌డే ఆల్మోస్ట్ 64,500 వరకు రికవరీ వచ్చింది. అప్రాక్సిమేట్‌లీ యెస్టర్‌డే ఫాల్ 61,500 3,000 పాయింట్స్ రికవరీ అయింది. కానీ మళ్ళీ వీక్‌నెస్ అయితే మాత్రం కనపడుతుంది. యెస్టర్‌డే డౌ జోన్స్ ర్యాలీ అవ్వడం బిట్‌కాయిన్‌కి రికవరీ అవ్వడానికి బూస్టప్ అయింది. బట్ కాకపోతే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ పరంగా అవుతుంది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ పరంగా అయితే మాత్రం మార్కెట్‌లో నెగెటివ్ సైడ్ డిప్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. మేబీ ఒకవేళ గానీ ఇదే కరెక్షన్ గానీ కంటిన్యూ అయితే మాత్రం రీటెస్ట్ చేయడానికి 60,000 వరకు బిట్‌కాయిన్ కరెక్షన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా డ్రాప్ అవుతది. లేకపోతే మాత్రం ఇక్కడ టచ్ చేసి బౌన్స్ అవుతది. నాకు తెలిసి ఇక్కడ కన్సాలిడేషన్ కొన్ని రోజులయ్యి ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవుతదని అనుకుంటున్నా. ఎయిదర్ డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని. వెయిట్ చేసి చూద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్. గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి యెస్టర్‌డే డ్రాప్ అవ్వడం గోల్డ్‌కి అప్రిషియేట్ అవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఈరోజు రూపీ వీక్ అవ్వకుండా ఉండడం కోసం ఎటువంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటది ఆర్‌బీఐ అనేది గోల్డ్ ప్రైస్ మీద కూడా మొమెంటమ్ డిపెండ్ అయ్యి ఉంటది. సో, కొంచెం సీరియస్‌గా ఫోకస్ చేయండి. గోల్డ్ మీద పొజిషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రమ్ 9:30. సో, లేకపోతే స్టాప్ లాస్ కొంచెం హై పెట్టుకోండి. బికాజ్ వాలటైల్‌గా మూవ్ అయినేటప్పుడు గోల్డ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన ఛాన్స్ కూడా ఉంటది. సో, అది మేజర్ పాయింట్. నా ఒపీనియన్ 4,500 గోల్డ్ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ ఉండొచ్చు. స్లోగా అట్‌లీస్ట్ స్లైట్ బుల్లిష్ సైడ్ అయినా ఉండొచ్చు. లేకపోతే మాత్రం వాలటైల్‌గా ట్రేడ్ అవుతదని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, సిల్వర్ స్లోగా క్రూషియల్ సపోర్ట్ లెవెల్‌కి వచ్చేస్తుంది. క్రూషియల్ సపోర్ట్ లెవెల్ 66 దానికన్నా ముందు నియర్ టు ద సపోర్ట్ లెవెల్ 71. ఎనీథింగ్ ఈ 71 లెవెల్ గాని సిల్వర్ బ్రేక్ అయితే మాత్రం స్లోగా మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ చేసే ఛాన్స్ ఉంటది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం అకౌంట్ ఓపెన్ చేసాక ఏ డౌట్స్ ఉన్నా గానీ మనం క్లియర్ చేస్తాం. 2 ఇందులో ఉన్న మేజర్ బెనిఫిట్ 24/7 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. లెవరేజ్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్‌కి 50 టైమ్స్ లెవరేజ్ ఉంటాయి. బిట్‌కాయిన్ మీకు 200 టైమ్స్ లెవరేజ్ అయితే మాత్రం ఉంటుంది. ఇది అనదర్ వన్. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే ద ఫస్ట్ వన్ టైటాన్ కంపెనీ వాళ్ళైతే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 30కి వాళ్ళ యొక్క రీటైల్ అవుట్‌లుక్ మార్కెట్ షేర్‌ని అయితే మాత్రం 8-9% సీఏజీఆర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చెప్పారు. దిస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మనం చెక్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటనంటే హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా జూన్ 8 నాటికైతే మాత్రం గోల్డ్ ఈటీఎఫ్స్‌లో అయితే మాత్రం లార్జ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి హౌస్ రిస్ట్రిక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే గోల్డ్‌లో ఫండ్ ఎక్కువ అవుతుంది. సో, దానివల్ల కొంచెం రిస్ట్రిక్షన్స్ మేము పెడతామని చెప్పి క్లారిటీగా వీళ్ళు చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ సెబీ రిలేటెడ్‌గా ఒక వార్నింగ్ లెటర్ ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. కానీ వాళ్ళ మెటీరియల్స్ పైన అంటే ఫైనాన్షియల్స్ పరంగా వాళ్ళ ఆపరేషన్స్ ఫైనాన్షియల్స్ మార్జిన్స్ పరంగా గానీ ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదని ఐసీఐసీ ముందే క్లారిటీ ఇస్తుంది. బట్ ఎలా రియాక్ట్ అవుతదనేది మనం చూడాలి. మేజర్‌గా ఉన్న స్టాక్స్ అయితే మాత్రం నేను మీకు చెప్పాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్‌గా మీకు అనలైజ్ చేసిన డేటా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.